హలో గాయ్స్, ఈరోజు అయితే మనం గ్రానీ ఆడబోతున్నాము. గ్రానీ ఒక హారర్ గేమ్. ఇందులో మనం ఎస్కేప్ అవ్వాలి. సో ఇదైతే నేను ఆడబోతున్నాను. ఇది బాగుంటుందో లేదో చూద్దాం. కంటిన్యూ అయితే కొట్టాను. ఓకే, లోడింగ్ అయితే వచ్చింది. నాకు ఈ గేమ్ ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు ఆడాను. నేను మీకు ఏదన్నా గేమ్ చూపించాలంటే నేను దాన్ని ఆడి చెక్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, ఈ మంచం పైన కాసేపు ఇంత అవతల కొంత అవతల మంత అవతల మొదలు వచ్చిన అని పాటలు పాడతాడు. లేచి డోర్ తెరవాలి. ఇక్కడైతే ఉంటుంది. స్టార్టింగ్ రూమ్స్లో అందరూ ఎతుకుతారు, కానీ మోస్ట్లీ స్టార్టింగ్ రూమ్స్లో ఏముండవు. నేను వచ్చే కొద్ది ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు ఏదైనా ఎస్కేప్ చేయాలి. ఏం చేయాలో చూద్దాము. స్పార్క్ ప్లగ్ని అయితే ఇక్కడ పడేసాను, ఎందుకంటే ఇక్కడ గన్ పాట్ ఉంది. గన్ పాట్ని తీసుకెళ్ళి ఫస్ట్ గన్ క్రాఫ్ట్ చేస్తే గ్రాండ్ ఫాస్ట్గా లేపేయచ్చు. ఇక్కడ గ్రానీ సీక్రెట్ రూము. ఇప్పుడు గ్రానీ ఇక్కడికి వస్తుంది. సో మనం పారిపోవాలి, ఎందుకంటే ఆ మీట్తో సౌండ్ చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ సౌండ్ చేసాం, సో ఇక్కడికి వస్తుంది. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి చూసుకోవచ్చు. గ్రానీ అయితే ఇంకా రాలేదు. నేను రిస్క్ తీసుకుంటున్నా. రిస్క్ తీసుకోకపోతే రిస్క్ కూడా దొరకదు. సో కిందకు వచ్చేసాను. నాకు ఈ గేమ్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు ఒక ట్రిక్ తెలుసు, చూపిస్తాను కానీ. డ్రాప్ డ్రాప్. ఇప్పుడు గ్రానీ అయితే నా వెనకాలకు వచ్చింది. నేనైతే అస్సలు చూసుకోలేదు. కార్ ఓపెన్ చేస్తూ చూసుకోకపోయి ఉంటే గ్రానీ వచ్చి మనల్ని చంపేసేది. మంచిదైంది. నేనైతే అర్జెంట్గా ఇక్కడ దాక్కుంటా. మళ్ళీ గ్రానీ పైకి వచ్చి మనల్ని కొట్టింది అనుకోండి, అసలు జంప్ స్కేర్ అది. గిరాలమ్మా, పైకి రావమ్మా. వచ్చావా అమ్మ? లడ్డులు పైకి పో. నేనైతే ఇటు వచ్చేసి ఇక్కడ సౌండ్ చేస్తా. అటైతే వెళ్ళిపోయింది. అమ్మా చూసావు, గ్రానీ ముసలిదైనా గ్రానీకి సైట్ లేదు. మంచిదే. ఇక్కడ సౌండ్ చేశాను గ్రానీ ఇక్కడికి వచ్చి. నేను నా పనులు చేసుకోవాలి. ట్రాప్ వేసిపోయింది. వచ్చిన గ్రానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వస్తే నాకు మంచి మోడల్ రావు. సో డ్రాప్ కొట్టి కలెక్ట్ చేసుకుని గ్రానీకి దొరకకుండా వంగేసి, గ్రానీ రా లోపలికి పో. ఫాస్ట్గా రాగానే వచ్చింది. లోపలికి పో. ఇప్పుడు వెళ్ళిపోయి లాక్ ఆన్. లాక్ ఆన్ చేస్తే అది లోపల స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ పడేసాను గన్ పాట్ని. ఓకే, గన్ పాట్ దాని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో గన్ పాట్ కూడా ఇక్కడ ఉంది. కాసేపు అయితే మెసేజ్ వస్తుంది చూడండి, గ్రానీ హ్యాస్ డైడ్ని. ఆ 2 నిమిషాల దాకా మనం ప్రశాంతంగా ఉండలేం, ఎందుకంటే ఈ గేమ్లో చూపించినట్టు 2 నిమిషాలు ఉంచాడు, మనం స్కామ్ చేసేస్తాడు. నేను ఈ ట్రాప్ని పక్కన వెళ్ళిపోనా లేదా ఇరుక్కొని
రిమూవ్ చేస్తానండి. ఆగండి. కార్ దగ్గర కీస్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. వెపన్కి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అట్లేదు. పర్వాలేదు, అయిందేదో అయిపోయింది, పట్టించుకోకండి, వెళ్ళిపోవాలి. ఓకే, పైకి వచ్చాను, ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అన్నీ ట్రాప్ ప్లేస్ పెట్టింది గ్రాని అయితే, పర్వాలేదు, మనం డాక్ చేసేసుకోవచ్చు. స్పెషల్గా అయితే ఇక్కడ ఉంది. మతం మార్పు వచ్చింది అనుకోండి, నేను గుర్తుండదు. ఇంకో గన్ పార్ట్ కూడా దొరికేసింది. గన్ను అయితే క్రాఫ్ట్ చేసేసా. ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, దాన్ని కొట్టాలి. స్క్రూ డ్రైవర్ ఒకటే ఉందా? అట్లా ఒకటే పరుగులకి. ఓకే, వచ్చేసాను. గ్రాండ్ అలా రూమ్ లోపల లాక్ చేసేస్తే ఈజీగా మనం మన పని చేసుకోవచ్చు. గ్రాని వచ్చింది అనుకోండి, దాన్ని కూడా లేపేయచ్చు గన్ ఉంటే. సో ఫస్ట్ వేలు స్క్రూ డ్రైవర్ పెట్టి మనం స్క్రూస్ ఓపెన్ చేయాలి. అంటే అందరికీ తెలిసిందే ఉంది, కానీ ఎంత అనుకున్న స్క్రూ డ్రైవర్ పెట్టి స్క్రూలే ఓపెన్ చేస్తాను. పట్టుకో, ఏంది తిరుగుతుంది? రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. ఐ టుక్ యూ బీ సైలెంట్. మనం కష్టపడకుండానే ఇక్కడొక స్క్రూ తీస్తే అది పడిపోద్ది. రస్టెడ్ ప్యాడ్లాక్ ఎందుకు బయట పెట్టుకుందాం, మళ్ళీ పోయిందనుకోండి. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఏం పీకలేదు, రెండింటిని ఇక్కడ పడేస్తా. నాకు బుక్ కావాలి, బుక్ వస్తే స్పైడర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అచ్చా, 2 నిమిషాల నుంచి స్కామ్ చేశాడు గైస్. సరేలే, ఇట్లా అనుకుంటా, ఎక్కడ జరుగుతాయి. రేడో చెప్పరా ఫాస్ట్గా, నోని స్లో మోషన్స్ అలాగున్నా. ఇంత త్వరగా డే 1 అయిపోయిందా? గీస్ నాకు ఏడుపు వస్తుంది గైస్. నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఉండదని. ఇక్కడ ఉన్నది ఒక్కటే, అర్థం కాలేదా? కబోర్డ్. ఇప్పుడు గ్రాండ్ ఎడ నుంచి వస్తుందో తెలుసుకుని నేను ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి పరిగెడతా. వాష్రూమ్ నుంచి కాక బాగుంది. లద్దుగొండ అక్కడి నుంచి వస్తుంది. Therefore I took the gun and ran, took the ammo and said the granny that listen. I said the granny లడ్డు లేవు. ఇప్పుడు నన్ను 2 నెలలు అయిపోదాం. ఏడైతే తల్లి సార్ ఏంది గాలి వేసేసుకుంది. నాకు ఇది పెద్ద అడ్డంకు. అంతా మనం పక్కన పెట్టేసి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికో చోటుకి వెళ్ళిపోదాం. అదెందుకు తీసాను, నేను ఏం చేస్తున్నానో నాకు కూడా తెలియట్లేదు. గ్యాస్ సిలిండర్ అయితే కింద వాడతారు. విసరడం కూడా రాదు, అంటే నాకే అనుకోండి, నాకు కాదు క్యారెక్టర్కి. ఎవరో ఒకరికి విసరడం రాదుగా. నేను ట్రాప్ అడ్డం చేసి పెట్టింది కానీ అయితే మన ఈ రూమ్ ఎక్స్ప్లోర్ చేసాము. కొనుక్కుంటున్నా, బ్యాటరీ ఇక్కడ ఉంది. సరే చేయలేదు. ఏంట్రా మరి ఎంత పొడుగు పెట్టింది? మనం పొడుగ్గానే ఉన్నాం అనుకోండి, కానీ క్యారెక్టర్ పట్టుకుంది నాకు తెలియదు. ఇక్కడ మొత్తం మా అమ్మ ఉంటుంది. మా అమ్మ బాగానే ఉన్నావా? బాగానే నట్టుందిరా, లేదు. మా అమ్మ పరిస్థితుల్లో మనకేం తెలుస్తాయి?
ఐ మీన్ పరిస్థితులు. ఇదేనా చక్కగా గీసారా చిన్న. ఇంకేం చేయాలి? ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంది కదా, స్పార్క్ ప్లగ్ ఇక్కడ చేయాలి. ఓకే, స్పార్క్ ప్లగ్ కూడా ఇక్కడ ఉంది. గ్రానీ వచ్చిందని మాత్రం చెప్పకండి ప్లీజ్. రాలేదు. గ్రానీ సడన్గా వచ్చి జంప్ స్కేర్స్ వస్తుంది. అప్పుడప్పుడు మన ఎట్లయినా తోపులమే మనకే వస్తుంది జంప్ స్కేర్. ఇందులో గ్రానీ పార్ట్ 1 పార్ట్ 2 చాలా పార్ట్స్ ఉంటాయి. నేను వాటిలో అన్నింటినీ పార్ట్ చేసేస్తా. ప్రస్తుతానికి అయితే పార్ట్ 1 పార్ట్ చేయలేదు. నీకు వద్దులేనన్నా అందుకోసం ఫుడ్ చేస్తా. నేను లేపాల్సి కోసం ఉంటుంది. ప్లస్ ఇది వచ్చి కనిపెట్టి లేపేస్తాను నేను. మీరు ఇది ఆగండి. ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది చూపిన. ఇదిగోండి, లోపల టెడ్డీ పక్క ఉంటుంది. ఇక్కడ ఉందా వీలుకు రాక లాక తుత్తు. గ్రానీ వచ్చిందని చెప్పొచ్చు కదా, చెప్పకుండా వచ్చి కొట్టేస్తుంది. గమ్స్కెళ్ళి తగలాలి. నేను చేయలేను, నాకు అర్థం అయిపోయింది. నాకు వద్దు అసలు. స్పార్క్ ప్లగ్ ఒకటి తెచ్చాను, ఇంజన్ కూడా దొరకలేదు, ఏం దొరకలేదు. సేబర్ ఎస్కేప్ అయితే అదొకటి దొరికింది, రస్టెడ్ ప్యాడ్లాక్. ఎటు నుంచి వస్తావో మళ్ళీ చెప్పు. మళ్ళీ నేను కిందకి పిల్లలు రాకు అలా తెలుసు. ఏడ నుంచి వస్తావు, ఏడ నుంచి రావాలి. నాతోటే ఆటలా. గ్రానీ ఎంత క్రూయల్ అంటే పార్ట్ 1లో తాతని ఇక్కడ స్టాచ్యూ చేస్తుంది, పార్ట్ 2లో బతికిస్తుంది. అలాంటిది గ్రానీ నమ్ముకుంటే మనం అంతే. రావమ్మ గ్రానమ్మ. ఎంతసేపు ఇలా బయటికి వెళ్ళక వస్తుంది. అట్లా జంప్ స్కేర్ ప్లీజ్. నా పరువు పోతుంది. ఏడున్నామ్మా తల్లి, మా మహతల్లి. ఓ గ్రానీ వద్దులే, మన పని మనం చేసుకుందాం. భయపెట్టి లేవు కదా, మనం చేసేస్తామా. వచ్చేసి ఇది ఒకటి తిరుగుతుంది. ఫాస్ట్గా రాత్రి అది నేను కొద్దిసేపు గన్ను పట్టుకొని వస్తా. ఉందా పోయిందా? మళ్ళీ డోర్లోకి వేసులాగా చేద్దామా ఏంటి? పొగలు పడేసి ఇక్కడికి వచ్చి
చేసి గ్రాని వచ్చేంత వరకు వెయిట్ చేసి లాక్ వేసి చంపేసి ఎస్కేప్ అయిపోవాలి. ఫాస్ట్గా రాగ్రాని, నువ్వు ఒక దాన్ని చిరాకు లేపుతూ. సర్లే వదిలేండి, అంతైనా ముసలిగా గ్రాని కూడా మెల్లిగానే రానియండి. వచ్చిందండి వయ్యారి. పరిగెత్తు. నేను యూత్ కాదు, యంగ్. అవును, నేను ఎస్కేప్. బుక్ ఎక్కడ ఉందప్ప? దొరకలేదు కదా ఇంకా. ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటా. అడ్డంగా ట్రాప్ వేసి పడుకుంటుంది మా కథ. ఈడ లేదు. ఎంతో చెక్ చేసినట్టు నాకు గుర్తుంది. నాకండి చెక్ చేయలేదు. ఏం లేదు. అది బుక్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి గ్రాని నుంచి ఆంటీని విడిపించేస్తాను చూడండి. ఆంటీ మెల్లిగా పాపం ఆంటీ. నాకైతే మోస్ట్లీ ఏం కనబడలేదు, ఎందుకంటే అన్ని కింద సేబర్ దగ్గర ఉన్నాయేమో అని. నేను ఇంకా ఏం చేయలేదు. అదే కార్ బ్యాటరీ కారుకి పెట్టేస్తాను. మళ్ళీ కష్టం అవుతుంది కారు ఎస్కేప్ చేయాలంటే. నాకు సస్పెన్స్ వద్దు. ఏం ఎస్కేప్ చేద్దామంటే ఫస్ట్ గ్రాని హౌస్ ఎస్కేప్ చేద్దాం. ఓకే, గ్రాని హౌస్ ఎస్కేప్ ఫిక్స్. మా గ్రాని రాలేదు. చిన్నది మాత్రం చెప్పకండి ప్లీజ్. రాలేదులేండి. అమ్మో ఓ గ్రాని కన్నా నువ్వు ఎక్కువ చెప్పుకుంటున్నావు కదా. పో ఛాన్స్ వస్తే మళ్ళీ లీవ్ వస్తారు. ఊరిని గ్రాని చెప్పి అంత తీయాలి. మళ్ళీ గుచ్చుకుంది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నుంచి మనం చేతులు పెట్టి మరీ దూకేసి ఈడ కూడా చేతులు పెట్టి మరీ దూకుతాం. కానీ ఈడకి వచ్చేసరికి వంగి నడవాలి. దూకామనుకోండి పనులు. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ బొక్కలో నుంచి లోపల ఏముంది మంచిగా ఉన్నా చెప్పగా. ఓకే, కర్ర ఉంది. నాకు రస్టీ ప్యాడ్లాక్ దొరికేసింది, కర్ర దొరికేసింది. సేబర్ ఎస్కేప్ చేద్దానికి ట్రై చేస్తా. సరే సేబర్ వద్దులే కానీ గ్రాని ఎస్కేపే చేద్దాం. ఓప్స్, రస్టీ ప్యాడ్లాక్ ఇక్కడ ఉంది కదా. అక్కడ నుంచి తీసుకొని గ్రాని వచ్చేసి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి లాక్ ఆన్ చేద్దాం. బికాస్ యూఆర్ యూత్. గ్రాని ఈజ్ ఓల్డ్. మళ్ళీ రెస్ట్ ప్యాడ్లకు దొరికిపోతే నాకు తెలియదు. ముసలి వచ్చి నన్ను కొట్టి చంపిస్తుంది. రావమ్మ గ్రానమ్మ, నీకోసం అంతా సెట్ చేసి పెట్టాను. నువ్వు రాలేదంటే నీకు మంచిగా ఉండదు. ముసల్దానా రావే, సరే రావే. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా పెట్టాలి గ్రానీలు. రింగా రోజెస్. లోపలికి వెళ్ళని చెప్ప ప్లీజ్. వచ్చిందండి. ఫాస్ట్గా లోపలికి వచ్చి
వస్తుంది. చిరాక్ మో బాబు చిరాకు అన్ని చిరాకులో కలిపి నేను 20 నిమిషాలు లేపేస్తాగా. అడ్డంగా పెట్టేసి వచ్చిందా ఇప్పుడు వస్తుంది ఆగండి, నేను చూసుకోలేదండి. వచ్చిందా సావలేదని మాత్రం చెప్పకండి. బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్. ఓ టూ చావకుండా ఎడకొస్తుంది మా దేందా అవ్వా ఇంకా మనం కంప్లీట్ చేసినట్టే. నెక్స్ట్ డే కూడా అయిపోతే డే 5 కూడా అయిపోతే ఎలానో ఎస్కేప్ చేయాలంటే సేబర్ ఎస్కేప్ అనుకుంటున్నా. ఎందుకంటే సేబర్ ఎస్కేప్ కర్ర కూడా దొరికేసింది. నన్ను అక్కడ గన్ను తీసుకెళ్ళిందే ఆ కర్ర అది టార్గెట్ కొట్టేస్తే కర్ర వచ్చేస్తుందని వెళ్తే వచ్చి మోనాక్ చేస్తుంది ఇక్కడ స్టెప్స్ పైన. హ్యూమన్ వర్జన్ ఆఫ్ మైకేల్ జాక్సన్. త్వరగా రావమ్మా, మా మెల్లి నడకొకటి. నార్మల్ మోడ్లో కూడా మెల్లిగా నడుస్తుంది. రావమ్మ గ్రాండమ్మ. గ్రాండీ ప్లీజ్ కమ్ హియర్. I am with blood. If you won't come. ఓన్లీ పక్క నుంచి వచ్చింది. నాకెందుకు అసలు నాకెందుకు అంట. వద్దు గ్రేడు వద్దు అన్న మనం ఎందుకు వస్తున్నాం. వద్దను అంటే వద్దనే అర్థం. అట్లా చేత లాక్ అని చూపించా డోర్ పగలు కొట్టేసి ఇచ్చింది. పగలు కొట్టేసింది. సర్లేండి గనబెట్టైనా లేపేద్దాం. దా ఫాస్ట్ రా. ఇప్పుడు నేనెందుకు భయపడ్డాను. సీజన్ వెళ్ళి చుమ్మ షాట్ వేస్తాకుండా. ఓ గ్రాని దా లడ్డులు. ఇప్పుడు ఇంకొక బుల్లెట్ తీసుకెళ్ళి ఆ కర్రను పట్టుకొచ్చి చేయాలి. లేదంటే నేను అయిపోతా. రొనాల్డో అయిపోయారు అనమాట. ఎవరు మైన్ డిగ్ కూడా చేయకండి, మైన్ ఒక్కటే కాదు. అట్లా ఎట్టుంటో అనుకుంటాం. ఎక్కడ జరుగుతాయిలే. బుల్లెట్ పట్టుకుని రాలి. చెప్పాను కదా ఎన్నెన్నో అనుకుంటాం. ఎక్కడ జరుగుతాయి. మళ్ళీ వెళ్ళి పైకి బుల్లెట్ పట్టుకుని వస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి అయితే బుల్లెట్స్ తెచ్చుకుందాం. బుల్లెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు. సరే ఎందుకో నాకు తొత్తర వచ్చేసినప్పుడు ఒప్పుకుంటూ ఫాస్ట్గా పో. మళ్ళీ గ్రైండ్ అవుతుంది అనుకో మూడు వాక్ చేస్తుంది. నుంచి వెళ్ళిపోవచ్చు కదా.
ఏ అన్నీ అడ్డంగా పెట్టేసి వచ్చింది మాకది పెద్ద ఇది తగలకపోతే అమ్మ తగిలిందిరా బాబు దండమే ఎదుగుతా ఇప్పుడు నేను ప్రశాంతంగా కిందకు పోవచ్చు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే గ్రామం వస్తుంది పడురా రే అమ్మా బతికిరా లోపలకు పోదు ఓ అలాగే దీనిలో ఇదైనా పడుతుందేమో చిన్న ఉంది ఇది పడ్డది దీన్ని పట్టుకుని లోపలికి పోతున్నప్పుడు ఓ మిలియవాడు చచ్చిపోతుంది మళ్ళీ అసలే D4 తీసుకుపోవాలి నెంబర్ 2 చాలు ఓ మై గాడ్ ఫ్లిష్మ్యాన్ ఊరిని సైడ్ వెళ్ళలేను స్పైడర్ ఎటు వెళ్ళిందంటే కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్ రా ఐ థింక్ సో నేను టన్నల్ దగ్గర వచ్చేసా అమ్మయ్యా ఇది కూడా తిప్పేసా తిప్పి ఇంక ఓపెన్ చేయాలి ఇప్పుడు స్పైడర్ ఎక్కడ ఉందో అని మాత్రం చెప్పకండి లేదు నెంబర్ 2 కదా ఇందాక చూసాము పో స్పీడ్గా పో మళ్ళీ వచ్చిన లేట్ వస్తుంది అమ్మా షబాష్ స్పైడర్ ఉండకూడదు అన్నీ లేదు ఓ లోపలికి పో అమ్మా పెద్ద ప్లాన్ చేసినావు గైస్ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇది ఫ్లాష్ మ్యాన్ కాదు ఫ్లాష్ ఉమెన్ నేను ఫాస్ట్ చల్లకుండా ఆ ముసలిది వాళ్ళ మమ్మీ ఏమో ఫ్లాష్ ఉమెన్ సరిపోయారు కదా ఒకరికొకరు ఇక్కడ లోపల ఏమో చూడాలి అది కూడా ఒక టాస్కే ఓర్ని నువ్వు ఒకదాన్ని మా తల్లి నన్ను వదిలిపెట్టావమ్మా అసలే D4 నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ సారీ ఫ్లాష్ ఉమెన్ ఆంటీ చి మింగేసింది అస్సలు లాస్ట్ డే ఇప్పుడు నాకు తెలిసి నేను ఎస్కేప్ చేయకపోయినా వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోండి నేను పెద్ద పిచ్చోడిని ఎందుకంటే వీడియోస్ చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయలేదు తప్పదు ఇంకా పైన ఉంటేమో గ్రాన్ ఆంటీ కింద ఉంటేమో గ్రాన్ వాళ్ళ మమ్మీ ఇద్దరు
అప్పుడు మాత్రం పైనుంచి రాకమ్మా ప్లీజ్. ఫాస్ట్గా రా. ఆరెంజ్ హ్యాండిల్ కింద ఉంది, ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోవాలి. ఆరెంజ్ హ్యాండిల్ దగ్గర అక్కడ హ్యామర్ ఉంటుంది, హ్యామర్ దొరికితే పైకి వెళ్ళాలి. మళ్ళీ చాలా పనులు ఉన్నాయి, కాస్త ఫాస్ట్గా రెడీ. ఇచ్చింది నాకు తెలుసు, నువ్వు ఇక్కడ నుంచి వస్తాను. కింద నుంచి రమ్మంటే నువ్వు పైనుంచి కింద నుంచి ఎందుకు వస్తావు? పైనుంచి వస్తావు. నువ్వు పడు. ఇదిగోండి ఇక్కడే చూసాను నేను నెంబర్ 2. పదిహేనుగా లాస్ట్ డే దీని చేతిలోనే చచ్చిపోతా. అమ్మ ఆంటీ 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 నోరుగా పరిచగా గిరాని నువ్వు వచ్చి ఫేస్ మొత్తం సాస్ పూసినావు, గిరాని అప్పుడప్పుడు పూస్తుంది. ఇద్దరు కలిసి నన్ను డిన్నర్ చేసుకుని తినండి. పోవమ్మా వచ్చింది మళ్ళా. పోమ్మా తల్లి, ఎందుకు పట్టుకున్నావు నువ్వు? ఎట్లా పట్టుకున్నావు? అమ్మో ఇంకా ఎస్కేప్ చేయడం కావాలి. అది అటుపోయింది కాబట్టి నేను ఇటు పోదాం అనుకుంటే ఇక్కడ ఏం లేదు. పో 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 పరిగెత్తు 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 పరిగెత్తు. అమ్మ బతికిన. రస్టీ ప్యాడ్లాక్ కావాలి. దీనికేం కావాలి? చైన్ కట్టర్. చైన్ కావాలి, చైన్లో చెట్టు కొట్టడానికి చైన్ కట్టర్ వేరే దానికి. అక్కడే ఉంది నాకు కావాల్సింది. ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మనిషి టైం ఎస్కేప్ అయిపోతా. అక్కడ ఒక మీట్ ఉంది కదా, మీటింగ్ కూడా తెచ్చేసుకుంటా. ఇటు కదా లోపలికి పోరాది. లాస్ట్ డే సో నేను జాగ్రత్తగా ఆడుతున్నా. ఇందా చిల్లర లేవు, వెళ్ళిపో. ఓర్ని గైస్ అనుకున్నా నేను వెళ్ళిపోదని. ఇప్పుడు ఒక వచ్చింది, ఇది ఒకటి. లాస్ట్ డే ఎంత వచ్చేది ఇప్పుడు? నాకు తెలుసు ఈమా వెనక నుంచి కొట్టి నేను కింద పడి నేను సచ్చి ఈమె ఆనందించి నాకు కొద్దిది ఇచ్చి చిల్లర లేవు. కింద మేము చూసినాం, గాల్లో ట్రాప్ ఏలాడిచ్చినావు కదా. వచ్చిందండి ఐరన్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ ఇద్దరు కలిసి నన్ను కొట్టిరు, నేను చచ్చిన. ఈరోజు అయితే ఇదే. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సీ యు నెక్స్ట్ వీడియో. ఓ మై గాడ్.